చెస్ట్ బర్నింగ్ గానీ ఏమైనా ఉంటే మనకు సెల్ఫ్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా? Self precautions is nothing but so how can we prevent the heart attacks at an early age అంటే బట్ స్టిల్ అలాంటి వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. దాన్నే మనం మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే. సో సుప్రీం గారు మనకి అంటే లైక్ నార్మల్గా గ్యాస్ట్రిక్ అయినా లేదా చెస్ట్ పెయిన్ వచ్చినా మనం ఒక్కొక్కసారి లైట్ తీసుకుంటూ ఉంటాం, అంటే నార్మల్ పెయినే కావచ్చు అనుకుంటాము. సో అది రియల్ గా చెస్ట్ పెయిన్ అయినా లేదా దానికి మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి? గ్యాస్ పెయిన్ అనుకుందాము. గ్యాస్ పెయిన్ ఇస్ డ్యూ టు యాసిడ్ సెక్రీషన్. ఓకే. సో వీళ్ళు ఏదైనా కొంచెం తినంగానే సప్రెస్ అయిపోతుంది. బికాస్ యాసిడ్ కి మనం ఒక బేస్ యాడ్ చేస్తాము. బేస్ ఇస్ నథింగ్ బట్ రైస్, చపాతి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాట్ ఎవర్ వి ఈట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ బేస్. సో విల్ సప్రెస్ ద యాసిడ్, పెయిన్ తగ్గిపోతుంది. అదే ఈ చెస్ట్ పెయిన్ రియల్ సమ్ హార్ట్ చెస్ట్ పెయిన్ వచ్చే పేషెంట్ కి ఏంటి అంటే పెయిన్ అనేది ఇక్కడ ఒకటే ఉండదు. సో ఇట్ విల్ బి సరౌండ్ పెయిన్ అనమాట. సో ఈ రెట్రోస్టర్నల్ పెయిన్ అంటారు. సో పెయిన్ అంతా ఇలా ఉంటుంది అనమాట. అది కూడా మసిల్ విల్ బి స్క్వీజింగ్ అనమాట ఇట్లా. సో ఇది ఏంటంటే రేడియేటింగ్ పెయిన్ ఇక్కడ ఒకటే ఉండదు. ఇక్కడ నుంచి టిప్కి వెళ్తుంది, హ్యాండ్కి వెళ్తుంది, అప్పర్ జాకి వెళ్తుంది, అప్పర్ బ్యాక్ కి వెళ్తుంది, లోవర్ బ్యాక్ కి వెళ్తుంది. సో అన్ని పెయిన్ వస్తూ ఉంటాయి యాక్చువల్లీ. సో ఇది ఎవరైతే లైక్ కనిపెడతారో, కనిపెట్టి ఇమీడియట్లీ ఎమర్జెన్సీకి వెళ్ళి ద ఫస్ట్ టెస్ట్ దే హ్యావ్ టు డూ ఇస్ ఈసీజీ అండి. ఈసీజీ చూడంగానే మీకు అర్థమైపోతుంది. సో వీ కెన్ డిఫరెన్షియేట్ ఇన్ దిస్ ఫార్మాట్. అంటే అది లైక్ ఇప్పుడు జనరల్ గా మనకి సడన్ గా ఇప్పుడు రీసెంట్ గా చూసినట్టయితే హార్ట్ అటాక్స్ అన్నది ఇమీడియట్ గా వచ్చి చనిపోవడం కూడా చాలా మంది చిన్న చిన్న ఏజ్ గ్రూప్స్ లో కూడా అవుతున్నాయి. అవునండి. సో అట్లాంటి టైంలో అంటే ఇమీడియట్ గా మనకి చెస్ట్ బర్నింగ్ గానీ ఏమైనా ఉంటే మనకు సెల్ఫ్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా ఆ టైంలో? సెల్ఫ్ ప్రికాషన్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ అండి. ఫస్ట్ ఇస్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. ఇది ఓవర్ ద నైట్ డెవలప్ అయ్యేది కాదండి. అది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజులో రాలేదు ఇది. సో ఇట్స్ ప్రోగ్రెసివ్ డిజార్డర్ అనమాట. అంటే ఏంటంటే ఫ్రంట్ కి ప్రోగ్రెస్ అవటం తప్ప ఇది బ్యాక్ కి ప్రోగ్రెస్ అవ్వదు. సో ఈ ఫ్రంట్ కి ప్రోగ్రెస్ అయ్యే డిజార్డర్ ఏదైతే ఉంటుందో ఇలాంటిది ఓవర్ 5 years 6 years టైం నుంచి డెవలప్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి పెయిన్స్ అనేవి చాలా ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నాయి. బట్ వాళ్ళు మీరు అన్నట్టు ఏంటి అంటే మేబీ గ్యాస్ పెయిన్ అనుకుంటారు, మేబీ ఇంకేదన్నా అనుకుంటారు, మేబీ దే విల్ ఇగ్నోర్ ఇట్. సో ద మోర్ యూ ఇగ్నోర్ ఇట్, ఇట్ గోస్ ఫ్రమ్ అక్యూట్ టు క్రానిక్. సో వన్స్ క్రానిక్ స్టేజ్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రెనియస్ ఫిజికల్ యాక్టివిటీ చేశారు, ఆర్ మొన్న రీసెంట్ గా చూసాము ఏంటి అంటే మన ఒక చిన్న పిల్లాడు డాన్స్ చేస్తూ చనిపోయాడు. సమ్వేర్ ద కిడ్ ఇస్ అరౌండ్ 11 years or 10 years. సో మేబీ హిస్ హార్ట్ హ్యాస్ గివెన్ అప్ అనమాట. సో హార్ట్ ఇస్ ఆల్సో లైక్ ఎ మెషిన్ అనమాట. దట్స్ వై వి కాల్ ఇట్ ఎ పంప్. సో ఈ మిషన్ అనేది ఎంతసేపు వర్క్ చేస్తుంది? వెన్ ఇట్ నీడ్స్ టు బి రిపేర్డ్, ఇట్ హ్యాస్ టు బి రిపేర్డ్. సో ఇఫ్ దెర్ ఇస్ నో రిపేర్ అంటే ఎక్కువ రోజులు వర్క్ చేయదు హార్ట్ కూడా. సో సేమ్ థింగ్ అండి. బట్ ఈ ప్రిజర్వ్ ఏదైతే చేస్తున్నామో మనం నార్మలీ ఈ హార్ట్ థింగ్ ఇప్పుడు మనం అన్నట్టు హౌ క్యాన్ వి ప్రివెంట్ ద హార్ట్ అటాక్స్ అట్ అన్ ఎర్లీ ఏజ్ అంటే మెయిన్ థింగ్ ఇస్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. 1 hour of exercise for every individual is mandatory. Normally that is very common. అందరం చెప్తూనే ఉంటాము, అడ్వైజ్ లో రాస్తూనే ఉంటాము. ఎలాంటి పేషెంట్స్ కైనా కింద అడ్వైజ్ లో క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తాం 1 hour of exercise, physical activity, any physical activity, let it be playing shuttle, cricket, go for a walk, 45 minutes walk, anything is fine. Then అండి ఫుడ్. సో ఇలాంటి పేషెంట్స్ ఎవరైతే ఈ హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే లో సాల్ట్, లో క్యాలరీ, హై ప్రోటీన్, లెస్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవాలి విత్ హై ఇన్ ఫైబర్స్. వీళ్ళు ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఇంటేక్ చేయకూడదు యాక్చువల్లీ, బట్ హై ఫైబర్స్ ఫ్రూట్ ఇంటేక్ చేయాలి. ఇంటేక్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 apple a day ఆర్ సమ్ పైనాపిల్, ఒక 100 to 200 grams of pineapple. అండ్ మీట్ అనేదండి కంప్లీట్ గా రెడ్ మీట్ ఈటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లీట్ కట్ చేసేయాలి రెడ్ మీట్ అనేది. సో దే షుడ్ ఓన్లీ స్టిక్ టు వైట్ మీట్ లైక్ చికెన్ బ్రెస్ట్, ఫిష్, ప్రాన్స్, సీ ఫుడ్. That's how you can reverse the heart failure or heart attacks. ఎందుకు అంటే ఈ ఫిష్ లో ఏదైతే ఉందండి దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ఇవి గుడ్ ఫ్యాట్స్ అంటాము. సో ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి బ్యాడ్ ఫ్యాట్స్ ని రీప్లేస్ చేస్తాయి. సో ఈ రీప్లేస్మెంట్ అనేది దట్ ఈస్ అవర్ ఎయిమ్ అనమాట యాక్చువల్లీ ఇన్ దట్ పేషెంట్. సో మనం రీప్లేస్ చేయగలగాలి. మనం చూసినట్టయితే లైక్ బేసిక్ గా కొంతమంది లైక్ దే విల్ బి వెరీ హెల్త్ కాన్షియస్, అంటే సాల్ట్ ఇంటేక్ తీసుకోవడం తక్కువ ఉంటుంది, లైక్ ఈవెన్ ఆయిల్ ఇంటేక్ ఫుడ్ కూడా తక్కువ తీసుకుంటారు. బట్ స్టిల్ అలాంటి వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఓకే అండి. యాక్చువల్లీ బేసికలీ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అనమాట. ఇది ఒకటే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ ఇండివిజువల్ హూ ఇస్ హ్యావింగ్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ
ఆయనకు అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఏంటి అంటే మెంటల్ స్ట్రెస్ అండి. సో మెంటల్ స్ట్రెస్ పట్టడం వల్ల ఏమవుతుందంటే బాడీకి ఏం అర్థమవుతుందంటే, ఇప్పుడు మనం ఒక స్ట్రెస్ లో ఉన్నాము, ఎయిదర్ దట్ ఈస్ ఫిజికల్ ఆర్ ఎయిదర్ మెంటల్. సో బాడీ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఫైట్ బ్యాక్ ద స్ట్రెస్ అనమాట. ఈ ఫైట్ బ్యాక్ చేయడానికి బాడీ అనేది ఫ్యాట్స్ ని స్టోర్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే బాడీ ఈస్ ఫీలింగ్ లైక్ సరే మనకేదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ ని ఎలా ఫైట్ చేయాలి అంటే ఇట్ విల్ స్టోర్ ఆఫ్ ద ఫ్యాట్స్. ఫ్యాట్ స్టోర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో అందుకని మనం ఇండివిజువల్స్ ని అబ్జర్వ్ చేస్తే కొంతమంది చేతులు సన్నగా ఉంటాయి, కాళ్ళు సన్నగా ఉంటాయి, స్టమక్ ఒకటే పెద్దగా ఉంటుంది, పొట్ట ఒకటి పెద్దగా ఉంటుంది. ఎందుకంటే బాడీ ఈస్ ఫైటింగ్ అనమాట, వాళ్ళు స్ట్రెస్ లో ఉన్నారు. ఎయిదర్ ఇట్ కెన్ బి ఫిజికల్ ఆర్ ఎయిదర్ ఇట్ కెన్ బి మెంటల్. సో వన్స్ ఈ బెల్లీ ఫ్యాట్ అనేది పెరిగిపోతే ఏమైపోతుంది అంటే ఈ బెల్లీ ఫ్యాట్ డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆర్టరీస్ మధ్యలో క్లాగ్ అవుతుంది అనమాట. సో ఈ ఫ్యాట్ వెళ్ళిపోయి ఆర్టరీస్ మొత్తాన్ని క్లాగ్ చేస్తుంది. ఆర్టరీస్ క్లాగ్ అయినప్పుడు ఏమవుతుంది, బాడీలో ఉన్న బ్లడ్ సప్లై హార్ట్ కి వెళ్ళాలి. సో హార్ట్ కి వెళ్ళవద్దు, క్లాగ్డ్, ఆల్ ద ఆర్టరీస్ ఆర్ క్లాగ్డ్. హార్ట్ కి వెళ్ళదు, దాన్నే మనం మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటాము, బేసిక్ టర్మ్స్ హార్ట్ అటాక్ అంటాము. ఓకే. సో ఇప్పుడు లైక్ మనం కార్డియాటిక్ అరెస్ట్ ఇవన్నిటి నుంచి కూడా లైక్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్, సో వాట్ కెన్ వి డూ ఫర్ అవర్ సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్? అపార్ట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండి. ఓకే. స్టాప్ స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే బంద్ చేయొచ్చు. బికాస్ ఎందుకంటే స్మోకింగ్ ఆల్సో క్లాగ్స్ ఆర్టరీస్ అండి. ఆల్కహాల్ విల్ కాజ్ సంథింగ్ కాల్డ్ as ఫ్యాటీ లివర్. చాలా మందికి తెలిసి ఉంటుంది ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే ఏంటి అని. సో ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్, ఈ ఫ్యాటీ లివర్స్ వచ్చినప్పుడు ఏంటంటే మన ఫ్యాట్స్ అనేవి ప్రాపర్ గా ఫిల్టర్ అవ్వట్లేదు లివర్ ఇస్ అనేబుల్ టు ఫిల్టర్ ద ఫ్యాట్స్. దాని ఫంక్షనే అది ఫ్యాట్ ఫిల్టరింగ్ ప్రాపర్లీ. సో అది ఫిల్టర్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఆల్ ద ఫ్యాట్స్ ఈస్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి బ్లడ్ వెళ్ళట్లేదు, ఆల్రెడీ వెళ్ళట్లేదు. సో ఫైనలీ ఇట్ విల్ అటాక్ ద హార్ట్. సో వన్స్ ఇట్ అటాక్ ద హార్ట్, అంతే అండి. అంటే ఇప్పుడు కొంతమంది లైక్ చెస్ట్ పెయిన్ వస్తే దే ట్రై టు టేక్ దిస్ ఆస్పిరిన్ టాబ్లెట్ ఒకటి ఉంటుంది. అవునండి. సో దాని వల్ల లైక్ ఇస్ ఇట్ అ గుడ్ ఆర్ బ్యాడ్? అంటే మీరు తీసుకోవడం ఇస్ బ్యాడ్ అండి. డెఫినెట్ గా రాంగాల్ని వెళ్ళి వేసుకోవడం అనేది బ్యాడ్. ఎందుకు అంటే ఆస్పిరిన్ ఏంటంటే అండి బ్లడ్ థిన్నర్ అండి. సో ఇట్ విల్ థిన్ ద బ్లడ్. ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇందాక ఆర్టరీస్ ఏవైతే బ్లాక్ అవుతాయో, సో ఈ బ్లాక్డ్ ఆర్టరీస్ నుంచి బ్లడ్ వెళ్ళాలంటే బ్లడ్ థిన్ చేస్తాం మేము. సో ఆస్పిరిన్ విల్ మేక్ ద బ్లడ్ థిన్నర్. థిన్ గా వెళ్ళినప్పుడు ఈ క్లాగ్డ్ అయిన బ్లడ్ వెజల్స్ నుంచి బ్లడ్ విల్ గో లైక్ దిస్ అన్నమాట, థిన్ గా. సో ఇట్ విల్ రీచ్ ద హార్ట్. అట్ ప్రెసెంట్ దట్ ఈస్ గుడ్ అండి. కానీ క్లాగ్ అంతే ఉంది కదండి, క్లాగ్ తీయాలి కదా. క్లాగ్ తీయకుండా మీరు బ్లడ్ థిన్ చేస్తూ వెళ్ళిపోలేము. సో ఈ బ్లడ్ థిన్నర్స్ కి మేజర్ ఇష్యూ ఏంటంటే సంథింగ్ కాల్డ్ as బ్లీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడీ ఈజ్ ఆన్ బ్లడ్ థిన్నర్స్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయనకి ఇట్లా వచ్చింది అండ్ ఇమీడియట్లీ హీ టుక్ ఆస్పిరిన్ అండ్ సడన్ గా ఒక దెబ్బ తగిలింది, ఇమీడియట్లీ ఆయనకు ఒక దెబ్బ తగిలింది, బ్లడ్ ఆగదండి, బ్లడ్ విల్ బి ఫ్లోయింగ్ లైక్ వాటర్. సో ఆయన హిల్ బి అండర్ బ్లడ్ లాస్, దాన్ని కాపాడుకోవాలి కదండి. సో ఆస్పిరిన్ ఇస్ నాట్ వెరీ మచ్ రికమెండెడ్ ఫర్ అన్ ఇండివిజువల్ సడన్లీ గోయింగ్ అండ్ టేకింగ్. ఆన్ కౌంటర్ అయితే ఇవ్వరు నాకు తెలిసినంత వరకు, ఆన్ ద కౌంటర్ ఇవ్వరు, బట్ ఇట్స్ నాట్ రికమెండెడ్ ఇమీడియట్లీ అంటిల్ యూ కన్సల్ట్ ఎ డాక్టర్. అండ్ మనం చూస్తుంటే లైక్ బ్రెయిన్ డెత్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి కదా, సో ఈజ్ ఇట్ రిలేటెడ్ టు హార్ట్ అటాక్? డెఫినెట్లీ అండి, సేమ్ లైక్ హార్ట్ అటాక్. ఇప్పుడు మనం హార్ట్ లో ఏ మెకానిజం అయితే మాట్లాడుకున్నామో బ్రెయిన్ లో కూడా సేమ్ మెకానిజం అండి. సో బ్రెయిన్ ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కి ఏంటంటే ఈ బ్లడ్ సప్లై అనేది వెళ్ళదు, బికాస్ ద వెజల్స్ ఆర్ క్లాగ్డ్ డ్యూ టు ఫ్యాట్ ఆర్ డ్యూ టు కాల్షియం. సో కాల్షియం కూడా బ్రెయిన్ లో ఏంటి అంటే వెళ్ళి ఎక్సెసివ్ గా స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ ప్రాబ్లం ఉన్న ఇండివిజువల్ అండి, ఆయనకి కిడ్నీ డ్యామేజ్ ఉంది, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనుకుందాము, లేకపోతే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాము. అంటే ఏంటంటే ప్రాపర్ కిడ్నీ ఫంక్షనింగ్ లేదు. సో మనం తినే న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది దాన్ని. సో వన్స్ ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ప్రాపర్ గా లేకపోతే ఈ న్యూట్రియన్స్ అనేవి ఏవైతే ఉంటాయో, ఈ చిన్న చిన్న వైటమిన్స్ ఆర్ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఇవి వెళ్ళి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో స్టోర్ అవుతూ ఉంటాయి. బ్రెయిన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ అట్రాక్టెంట్ ఆఫ్ కాల్షియం అండ్ ఫ్యాట్. సో ఈ కాల్షియం అనేది వెళ్ళిపోయి బ్రెయిన్ వెజల్స్ లో స్టోర్ అయిపోతుంది. సో ఆ స్టోర్ అవటం వల్ల బ్రెయిన్ కి బ్లడ్ వెళ్ళదు, దాన్ని వీ కెన్ సే ద సెరిబ్రల్ స్ట్రోక్. ఎప్పుడైతే ఈ బ్రెయిన్ కి బ్లడ్ వెళ్ళదో అక్కడ ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రెషర్ పెరిగిపోవటం వల్ల కొంతమంది అంటారు అరే సడన్ గా బీపీ పెరిగిపోయి అతనికి బ్లడ్ లో ఆర్టరీస్ అన్ని పగిలిపోయాయి, బ్లాస్ట్ అయ్యాయి. సో బాడీ ఈస్ ట్రైంగ్ టు సెండ్ బ్లడ్ టు ద బ్రెయిన్ అనమాట, పుష్ చేస్తుంది అది. కానీ అక్కడ ఏమైపోయిందంటే ప్రెషర్ ఈ క్లాగ్ అయిపోయి ప్రెషర్ పెరిగిపోయింది. సో సడన్ పుష్ వల్ల ఈ ఆర్టరీస్ అనేవి పగిలిపోతాయి, పగిలిపోయి బ్లడ్ అంతా బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది, దాన్ని మనం హెమరేజ్ అంటాం. సో బేసిక్ గా అంటూ ఉంటారు కదా బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ హార్ట్ అన్నది అంటే ఫ్యూ అవర్స్ వరకు వర్క్ అవుతుంది అనేసి. ఫ్యూ అవర్స్ అని కాదండి, దే విల్ బి ఇన్ కోమా ఓన్లీ యాక్చువల్లీ ఫ్యూ డేస్ కి. అంటే లైక్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ వి.
బ్రెయిన్ డెడ్ వాళ్ళకే కాదండి హార్ట్ ట్రాన్స్ప్లాంట్, నార్మల్లీ ఎవరివైనా జరగచ్చు, బట్ మేబీ దట్ పేషెంట్ వెంట్ ఇన్ టు దట్ సిచ్యువేషన్, కోమాలో ఉండుంటారు ఆ పేషెంట్. సో దీనికి బ్రెయిన్ డెడ్ ఇస్ నథింగ్ బట్ కోమా. ఓకే, అంటే లైక్ హార్ట్ అటాక్ కి బ్రెయిన్ డెడ్ కి అయితే ఏం రిలేషన్ లేదు. ఓకే, అంటే బేసిక్ గా అయితే లైక్ మేమేమనుకుంటున్నాం అంటే బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్ అంటే అండి దేర్ ఆర్ సిచ్యువేషన్స్ విచ్ క్యాన్ బి ఇంటర్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ కేసు తీసుకుందాం, సడన్ గా లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, బ్రెయిన్ లోకి బ్లడ్ వెళ్ళట్లేదు. సో బ్రెయిన్ లోకి బ్లడ్ వెళ్ళకపోతే వీ హ్యావ్ ఓన్లీ 3 minutes అన్నమాట. బ్రెయిన్ లోకి బ్లడ్ వెళ్ళగలగాలి కంపల్సరీగా, వెళ్ళకపోతే న్యూరాన్స్ చచ్చిపోతాయి. న్యూరాన్స్ చచ్చిపోతే సిగ్నల్స్ ఇవ్వలేవు. హార్ట్ పంప్ చేసేది బ్రెయిన్ ఇస్ ద కంట్రోల్ సెంటర్ ఆఫ్ ద బాడీ అని 7th class లో చదువుకున్నాం మాక్సిమం. సో వన్స్ బ్రెయిన్ కంట్రోల్ చేయలేదు అంటే హార్ట్ విల్ స్టాప్ బీటింగ్. సో హార్ట్ అటాక్ కమ్స్ ఇమీడియట్లీ. కార్డియాక్ అరెస్ట్ అంటాం మనం, ఎగ్జాక్ట్లీ ఫర్ కామన్ టర్మ్స్ కార్డియాక్ అరెస్ట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సుప్రీం గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ ఆల్సో.